నిర్మల్ శాసనసభ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మిత్రుడు శ్రీహరి రావు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు వారి గెలుపులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ జెండాను తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను వదలకుండా అవసరమైతే తమ ఊపిరి వదిలిండ్రు కానీ జెండాను వదలకుండా మోసిన ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల బలిదానాలు, వేలాది కేసులు కట్టుకొని లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు వీరోచితంగా పోరాటం చేసి ఆ పోరాటానికి స్ఫూర్తి ఈ నిర్మల్ ప్రాంతము. ఆనాడు రవి అస్తమించని సామ్రాజ్యం తెల్లదొరల పాలనలో తమ స్వేచ్ఛ కోసం ఈ ప్రాంతం బిడ్డ రామ్జీ గోండు సాయుధ రైతాంగ పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడితే ఎక్కడైతే ఉరి వేసిండ్రో ఆ 1000 ఉరుల మర్రి మీ నిర్మల్ ప్రాంతం. అది వీధి వీరుల గడ్డ. ఈ నేల, ఈ గాలి పోరాటాన్ని నేర్పింది. ఈ నేల, ఈ గాలి స్వేచ్ఛ కోసం కొట్లాడింది. ఈ నేల, ఈ గాలి స్వతంత్రాన్ని సాధించింది. ఈ నేల, ఈ గాలి తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించింది. ఈ నేల, ఈ గాలి ఇక్కడున్న ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాన్ని వదిలి అధికారంలో ఉన్న అధికారం కాదు, నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రమని మిత్రుడు శ్రీహరి రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ ప్రాంత ప్రజల తరఫున కొట్లాడిండు. ఇవాళ రామ్జీ గోండు స్ఫూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం, ఈ ప్రాంత ప్రజల తరఫున ఈనాడు కూడా ప్రభుత్వాన్ని వదిలి అధికారం లేకపోయినా పర్వాలేదు, నా నిర్మల్ ప్రజల యొక్క అభివృద్ధి కావాలి అని నా ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీహరి రావు గారు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీని వదిలి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిపక్షంలో చేరిండు. ఈనాడు మళ్ళీ పాలక పక్షాన్ని, అధికారాన్ని వదులుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి తమ ఉక్కు పాదాల కింద ఈ ప్రాంత ప్రజలు నలిగిపోతుంటే, ఈ ప్రాంత చెరువులు, నిర్మల్ ప్రజల భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇంద్రజాలికుని వదిలించడానికి, ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి అండగా మీ యువ నాయకుడు అర్జుమన్, అదేవిధంగా పత్తి రాజేశ్వర్ రెడ్డి జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి
టికెట్ ఆశించినా పార్టీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రాంత ప్రజల కోసం వాళ్ళిద్దరు ముందు భాగాన నిలబడి శ్రీహరిరావు గారి గెలుపులో కృషి చేస్తున్నారు. నేను ఇవాళ ఆదిలాబాద్ బిడ్డలకు మైనారిటీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, అర్జుమన్ పత్తి రాజేశ్వర రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు జిమ్మెదారి వాళ్ళిద్దరు రాజకీయ పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చే జిమ్మెదారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాది అని చెప్పి కార్యకర్తలందరికీ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇది వేదిక కాబోయినా ఖానాపూర్లో కూడా చారులత రాథోడ్ గారు టికెట్ ఆశించారు. అక్కడ వెడుమ బొచ్చుకు టికెట్ ఇచ్చినా వారు జడ్పీటీసీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖానాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆవిడ కూడా కృషి చేస్తుంది. మనస్ఫూర్తిగా చారులత రాథోడ్ను అభినందిస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆవిడకు అండగా నిలబడుతుందని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆలోచన చెయ్యండి. ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఇవాళ గ్రూపులు గుంపులు కాదు. ఇవాళ తెలంగాణ అనే ప్రమాదంలో పడ్డది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో కొద్దిమంది దొరల చేతిలో ఆధిపత్యం నడుస్తున్నది. ఇవాళ తెలంగాణలో మంత్రుల రూపంలో మన ప్రాంతాలను పట్టి పీడిస్తున్నారు. ఇవాళ మీకు తెలుసు, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మొన్న పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళిన. వేలాది మంది చీమల పుట్టలో నుంచి చీమలు బారులు తీరినట్టుగా సమావేశానికి నామినేషన్కి వేలాది మంది బారులు తీసి ఎర్రబల్లి దయాకర్రావును బొంద పెట్టడానికి ఎట్లయితే వచ్చిండ్రో మళ్ళీ ఈరోజు అదే స్థాయిలో హెలికాప్టర్లో పైనుంచి వస్తుంటే వేలాది మంది ఇక్కడ గుమిగూడి ఇంద్రకరణ్ రెడ్డిని బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ మళ్ళా మీరందరూ వచ్చిండ్రు. అక్కడ పాలకుర్తిలో ఇక్కడ నిర్మల్లో నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని. అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. 2021 జూలై 7 నాడు పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 9 నాడు శాసనసభ నియోజకవర్గాల సీరియల్లో ఉన్న 9వ నియోజకవర్గం నిర్మల్లో మోడీ కేసీఆర్ కలిసి పెంచిన ధరలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అండుతుంటే మండుతుంటే మొట్టమొదటి కార్యక్రమం ఈ నిర్మల్ గడ్డ మీదనే తీసుకున్నా. ఆనాడు చెప్పిన, ఈనాడు మళ్ళీ చెప్తున్నా, నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఏ విధంగా రేపటి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తానో నిర్మల్ శాసనసభ నియోజకవర్గాన్ని అదే స్థాయిలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని ఈరోజు నేను మిత్రులకు చెప్తున్నా. ఇదే కాకుండా రెండవ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఆదివాసీ బిడ్డల పార్టీ. అందుకే పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమాన్ని దళిత గిరిజన దండోరా పేరు మీద ఇంద్రవల్లి గడ్డ మీద ఆదిలాబాద్ బిడ్డల అండగా మళ్ళీ కార్యక్రమం తీసుకున్నా. ఆ కార్యక్రమంలో లక్షలాది మంది నలుమూలల నుంచి చీమల బారులై ఇంద్రవెల్లిని చుట్టుముట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అండగా నిలబడ్డారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంతానికి 1,62,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేసి
ఆ ప్రాజెక్టును ప్రారంభించి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు ఆశ పెరిగింది, దురాశ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇట్లనే కడితే నాకు వచ్చేది ఏమీ లేదు అని ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పేరు మార్చిండు, కాళేశ్వరం అన్నాడు, మేడిగడ్డకు తరలించండు. 38,500 కోట్ల రూపాయలతో కట్టాల్సిన ప్రాజెక్టును 151,000 కోట్లకు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీలకు పాల్పడి మేడిగడ్డలో కట్టిన బ్యారేజు ఇవాళ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, ఆదిలాబాదుకు చుక్క నీరు రాలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలు పూర్తయినా, కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, హరీష్ రావు గారు మంత్రి అయినా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 5 ఏళ్ళు అల్లుడు ఉన్నాడు, మరో 5 ఏళ్ళు మామ ఉన్నాడు. మామ అల్లుళ్ళ చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ళ ఈరోజు అన్యాయానికి గురైంది. ఆదిలాబాదు మళ్ళీ ఎడారిగా మారిపోయింది. మిత్రులారా, మీకు నీళ్లు రాకపోవడానికి, మీ నిర్మల్లో కబ్జాలు పెరిగిపోవడానికి, చెరువుల ఆక్రమణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, దానికి ఇంద్రకరణ్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇవాళ 220 జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం మీ పోరాటానికి ఎన్నికలు ఉన్నాయని మాయతోని కుట్ర చేసి తాత్కాలికంగా వాయిదా వేసిండ్రు తప్ప మీ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయలేదు. మీ భూముల మీద, మీ ఆస్తుల మీద, మీ మెడ మీద కత్తిలాగా మాస్టర్ ప్లాన్ వేలాడుతూనే ఉంది. ఇవాళ బీఆర్ఎస్ను బొంద పెడితేనే మీ మాస్టర్ ప్లాన్ వెనక్కి పోతుంది. ఇవాళ అందుకే నిర్మల్ ప్రాంతం నుంచి గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు. నేను సూటిగా ఇంద్రకరణ్ రెడ్డికి సవాలు విసురుతున్నా. ఈ టిఆర్ఎస్ సన్నాసులకు కూడా నా సవాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలి అని ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు ఇండ్లు కట్టించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఎన్నికల ప్రణాళికలో ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఆయనలో చెప్పింది ఇట్లనే ఉపన్యాసాలలో, కొడుకు కోడలు కో బెడ్రూమ్ ఉండాలి, అల్లుడు బిడ్డ వస్తే ఆడవంటారు వాళ్ళకు కో బెడ్రూమ్ ఉండాలి, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే అది ఆడ కట్టేసుకోవాలి, అందుకే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అందమైన కళల ప్రపంచాన్ని మనకు చూపించిండు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిపించిండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిర్మల్ సోదరులారా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మరి దివానగాడు మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటేంది పోతేంది, ఆ గోదావరిలో పాతి పెడితేంది అని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి చేతుల్లో శాఖ ఉంది. ఆ సన్నాసి మీకు ఇండ్లు కట్టించకపోతే ఆ సన్నాసికి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ నేను సూటిగా ఒక సవాలు విసిరదలుచుకున్నా. ఏ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. మీరు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రో గా గ్రామాలలోనే మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ మీకు డిపాజిట్ వస్తే మీరు ఎంత షరతు కడితే అంత షరతు. ఎందుకంటే వాళ్ళు కట్టింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. నిర్మల్లో పోటీ పడుతున్నది ముగ్గురులో ఇద్దరికి, ఒకరికోసారి ఒకరికి చాలాసార్లు వచ్చినాయి. ఇంద్రకరణ్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని ఎంపీని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రిని చేసిండ్రు. మరి ఇంద్రకరణ్ రెడ్డి మీకేమన్నా చేసిండా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లు వేసినప్పుడల్లా పార్టీ మారిండు తప్ప
వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన తమ్ముడు కలిసి భూములు ఆక్రమించుకున్నాడు తప్ప మీ పేదోళ్ళకేమన్నా చేసిండా? మీకు ఇండ్లు ఇచ్చిండా? మీ పిల్లలకు నౌకరీ ఇచ్చిండా? మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చిండా? కనీసం మీ నిర్మల్ పట్టణాన్ని కబ్జాలు పెట్టకుండా వదిలేసిండా? ఈ నిర్మల్ కళాకారులకు కొయ్య బొమ్మలకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఏమన్నా నిర్మల్ బొమ్మలకు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మార్కెట్ ఏర్పాటు చేసిండా మీకు? మరి ఏమి చేయనప్పుడు మళ్ళొక్కసారి వచ్చిండు. ఇంకొక ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యిండు. ఇక ఇంతకుముందే శ్రీహరి అన్న చెప్పిండు, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికే బామ్మడిది ఊపలాట పడుతుండని. అందుకే మిత్రులారా, వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశాలు ఇచ్చిండ్రు. శ్రీహరి గారు నాకు తెలిసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజలలో ఉండుకుంటూ పార్టీ జెండా మోస్తూ 2009లో 2014లో కూడా మీ ముందుకు వచ్చిండు. అదృష్టం ఆయనను వరించలే. ఈసారి నేను అడిగేది ఒక్కటే, ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, వాళ్ళ విధానాలు చూసిండ్రు, వాళ్ళ పోకడలు చూసిండ్రు. ఇవాళ ఒక్క అవకాశం శ్రీహరి అన్నకి ఇవ్వండి. శ్రీహరి రావు గారికి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టు అనుకోండి, మీ సోనియమ్మకి వేసినట్టు అనుకోండి, మీ రాహుల్ గాంధీ గారికి వేసినట్టు అనుకోండి. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోకూడదు. ఎన్నిసార్లు నిలబడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా దిగమింగుకొని మీకోసం ఉన్నాడు, మీకోసం కొట్లాడిండు. మీ బిడ్డ ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు. ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఏ పదవైనా ఎవరో ఒకరు ఇస్తారు. కానీ పరోక్షంగా వచ్చే పదవులు ఆశించలే. ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకొని ప్రజా ప్రతినిధిగా చట్ట సభలకు రావాలని ఈ ఎన్నికల్లో నిర్మల్ ప్రజల దగ్గరకు వచ్చిండు. మిత్రులారా, ఆలోచన చేయండి, నిజాయితీగా ఓటు వేయండి, ఈ అవకాశం ఇవ్వండి. లేకపోతే మంచి బతకదు. ఇవాళ మంచిని బతికించుకుంటేనే ఇవాళ ప్రజలకు మేలు జరుగుద్ది. ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మీ నిర్మల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత నాది. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరందరూ ఇప్పటి దగ్గర అన్నారు కదా, ఏదో ఏమన్నారు మీరందరూ, ఏమన్నారు డిసెంబర్ 9 తారీఖు నాడు బాధ్యత తీసుకొని డిసెంబర్ 31 తారీఖు లోపల మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే సోదరులారా, ఇవే కాదు, సెప్టెంబర్ 17 నాడు సోనియమ్మ వచ్చి తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలల్లా ఆడబిడ్డల కోసం ప్రతి నెల 1 తారీఖు నాడు సర్కారు కొలువులో జీతం వచ్చినట్టు ప్రతి నెల 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలి ప్రతి సంవత్సరం అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మీరందరూ రైతులకే ఉచిత కరెంటు, భూమి ఉన్న వాళ్లకు మోటార్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మా పేదోళ్ళకి ఏంది అని అంటే, మీ ఇంటి కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి మీ ఇండ్లకు పేదోళ్ళ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు ఫీజులకు కష్టపడకుండా కంప్యూటరో ల్యాప్టాపో ఐప్యాడో కొనుక్కోవాలనుకుంటే మీరు ఎవరు బాధపడకుండా ఉండడానికి 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు మీకు ఇస్తున్నది. అదే కాకుండా ఇక్కడ మా మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ మా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలంటే
కారు పోవాలి, కాంగ్రెస్ రావాలి అంటారు. నిజమే, ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి కేసీఆర్ కొలువు ఊడగొడితేనే మీ కొలువు వస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలే. అందుకే మిత్రులారా, కేసీఆర్ కొలువు ఊడగొట్టండి. ఏడాది తిరిగే లోపల 2 లక్షల కొలువులు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మీ మోసగాడు ఇంద్రజాలికుడు ఆయన కట్టుకున్నాడు, ఆయన ఆక్రమించుకున్నాడు, కానీ మీకు ఇండ్లు ఇవ్వలే. అందుకే ఈ ప్రాంత పేదలకు, ఇల్లు లేని వారికి, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పింఛను అంతా పోరలే కనిపిస్తురా. పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా? ఎవరు పెన్షన్ వచ్చేటోళ్ళు? ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను? ఎంత వస్తుందా? ఇంతనే కదా పింఛన్. ఎవరికన్నా వస్తే గింతే కదా మీ ఊర్లో. ఇప్పుడు ఇంతే ఇస్తుండే కదా కేసీఆర్ ఉంటే గింతే వస్తుంది. కేసీఆర్ను పొంద పెడితే గింత వస్తుంది. ఎంత ఇది? ఎంత కనిపిస్తుందా? చెప్పురా ఎంత? ఓ మియా బోలో కితాయే కితాయే ఎంత? ఓ మియా బోలో కితా? 4000 है ना? केसीआर रहे तो 2000, केसीआर को गोदावरी में फेंक दिए तो 4000, 2000 होना 4000 होना, फिर 4000 आना 4000 होना है तो कांग्रेस को जिताना, हाथ के निशान को वोट देना। और एक धक्का, 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 और एक धक्का। दूसरा भी है, आधा रोटी खाएंगे अन्नेनंटे कांग्रेस को जिताएंगे। तैयार है? आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे। और बाकी है మార్పు కావాలి అని నేనంట. మీరేమంటారు? ఏమంటారు? రెడీనా? 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 మార్పు కావాలి, 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 మార్పు కావాలి. మీరేమంటలేరు? వేదిక మీద ఉన్న వాళ్ళకి వద్దా? మీరందరూ కూడా చెప్పాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఇంకా అయిపోలే, ఇంకా ఉంది. ఏంటది? బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ గడ్డ మీద పొడిసెను పోరాట పొద్దు దండుగట్టు తమ్ముడ మన